ఇవాళ జొన్న పిండితో ఊతప్పం ఎలాగో చూద్దాము. దీనికి ఏంటంటే 1 మినపప్పు 2 జొన్నలునండి. మనం బియ్యం ఎలా తీసుకుంటామో జొన్నలు ఆ ప్లేస్లో అలా తీసుకోవాలన్నమాట. 2 3 కూడా నానబెట్టేసేసుకుని ఉంచుకోవాలి. రాత్రి నానబెట్టుకుని పొద్దున్న రుబ్బేసుకోవాలి, సాయంత్రం వేసుకోవాలంటే ఇది ప్రొసీజర్ అనమాట. చాలా బాగా వస్తాయి. ఇందులో ఈనో కానీ వంట సోడా కానీ ఏమీ కలపక్కర్లేదండి. చాలా చాలా బాగా వస్తాయన్నమాట. మనం ఏంటంటే దోశల పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది ఊతప్పానికి. అదే దోశల కింద వేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు పలుచగా కలుపుకునే పర్వాలేదు. చూడండి ఎంత బాగా హోల్స్ పడుతూ వచ్చాయో చక్కగాను. చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి, హెల్దీ కూడా అండి. పిల్లలకి వేసేటప్పుడు ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసి వేయొద్దు. మామూలుగా మనకి వాళ్ళకైతే క్యారెట్ వేసిస్తే ఇలా బాగా తింటారు. ఈ క్యారెట్ ఏంటంటే పైన మూత పెట్టేయడం వల్ల బాగా మగ్గిపోతుంది అనమాట. మళ్ళీ రెండో వైపు కాల్చుకోకర్లేదండి, ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. కొంచెం మీకు ఏమైనా డౌట్గా ఉండి కాలలేదు అనుకుంటే రెండో వైపు కాల్చుకోవచ్చు. అయితే రెండో వైపు అయితే కాల్చుకోకర్లేదు అనమాట, ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. మనం పైన మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే క్యారెట్ అంతా మగ్గిపోతుంది. పిల్లలకైతే పచ్చిమిరపకాయలు వేసి ఇవ్వద్దు, మామూలుగా పెద్దవాళ్ళకైతే వేసుకోండి. ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, క్యారెట్, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సరిపడా ఉప్పు, మాగాయ పచ్చడి, కొబ్బరికాయ పెరుగు పచ్చడి, ఈ పచ్చళ్ళు ఏవైనా కూడా ఇంట్లోకి బాగుంటాయండి, సూట్ అవుతాయి అన్నమాట మంచిగాను. ఉత్తవ తిన్నా బాగానే ఉంటుందండి. జీలకర్ర, క్యారెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తవ తిన్నా కూడా బాగుంటుంది. కానీ ఒకసారి మాత్రం ట్రై చేయొచ్చండి. మామూలు ఊతప్పం కన్నా ఇందులో బియ్యం లేదు కాబట్టి ఏంటంటే షుగర్ వాళ్ళు ఎక్కువగా రైస్ తినరు కదా, వాళ్ళకు కూడా ఉపయోగం అనమాట. చిన్నపిల్లలకైతే చాలా హెల్దీ. బాక్స్లో 1 2 వేసి ఇచ్చామనుకోండి చక్కగాను వాళ్ళు తినేస్తారనమాట. క్యారెట్ బాగా ఉంటుంది. ఇంకా కావాలంటే మనం బీన్స్ అలాంటివన్నీ కూడానండి కొంచెం ఉడికించేసేసి ఒక సెమీ బాయిల్ వచ్చేలాగా చేసేసి ఇందులో కలిపి వేసుకోవచ్చు అనమాట. బీన్స్ ఏమైనా అడ్డు వస్తాయి అనుకునే వాళ్ళైతే వద్దు, కానీ బీన్స్ కూడా బాగుంటాయి చక్కగానే. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, అది బాగుంటుంది. బఠానీ బాగుంటుంది. వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అండి, క్యారెట్ ఒకటే కాదు. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే కనుక వాళ్ళు కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ తిన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆయిల్ అయితే పెద్దగా పట్టదండి, చాలా కొంచెమే పడుతుంది. ఫస్ట్ నేను పెనానికి రాసిన ఆయిల్ పైన కొంచెమే వేసాను అనమాట. అంటే ఆయిల్ తోటి బాగా ఎర్రగా కాల్చుకొని తినాలి అనుకునే వాళ్ళ సంగతి మనకి తెలియదు, కానీ ఆయిల్ తక్కువగా తినాలనే వాళ్ళకి ఇది సెలెక్టివ్ ఐటెం అండి. చక్కగాను మంచిగా ఆయిల్ తక్కువగా వేసుకొని ఒక డ్రాపో లేకపోతే ఒక స్పూను మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. రైస్ లేదు కాబట్టి, ఇందులో ఉప్పు రవ్వ లేదు, ఏమీ లేదు, హెల్దీ ఫుడ్. జొన్నలు, మినపప్పు కాబట్టి మినపప్పు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు నడువు గట్టిపడడానికి చాలా మంచిదని చెప్తారండి. ఎందుకంటే బాలింతరాలకి వాళ్ళకి కూడా మినపప్పుతోటి ఆవిరి పొంగల్లాగా, మినప దోశలాగా, మినప రొట్టెలాగా